గాయ్స్ ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే మనం మిరాయ్ మూవీకి సంబంధించిన మెయిన్ ప్లాట్ విషయం గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అసలు మిరాయ్ మూవీ స్టోరీ అనేది ఎలా ఉంటది, అసలు మూవీ స్టోరీ అనేది మనం ప్రిడిక్ట్ చేసి ఎలా ఉంటుందో నేను చెప్తా. బట్ ఇది నిజమయ్యే ఛాన్సు లేదు, అలా అని నిజం కాదు అనేకి లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అండ్ గైస్ మీరు చూసుకుంటే నేను ఇలాగే కూలీ మూవీ గుర్తి స్టోరీ అనేది ప్రిడిక్ట్ చేసి చెప్పానన్నమాట. అదైతే యాజ్ ఇట్ ఈస్ లేదు, బట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ నేను చెప్పిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ చేసి ఉంటే మూవీ ఇంకా చాలా బాగుండేది అనుకుంటున్నా. సో మీరు ఆ స్టోరీ వినకపోతే వినిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ గైస్ ఈ మూవీ స్టోరీ అనేది ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేసి నేనైతే చెప్తాను. బట్ ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ పక్కా మీకైతే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఎక్కువ ల్యాక్ చేయను, వీడియో గురించి చాలా షార్ట్గానే ఉంటుంది. అండ్ ఒక మెయిన్ విషయం చెప్పేది మర్చిపోయా, ఏంటంటే మీరు చూస్తూనే ఉండారు, స్క్రీన్ పైన చూసుకుంటే మనకి వ్లాగ్ టైప్ వస్తుంది. ఇది ఎక్కడ మూవీ స్టోరీ చెప్పే టైప్ ఆఫ్ వీడియోస్ అట్లా కనిపించట్లేదు కదా. ఎందుకు నేను ఇలా చేశానంటే 2 రీజన్స్ ఉన్నాయి గాయస్ మెయిన్గా. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎడిటింగ్ కొంచెం టైం వేస్ట్ అవుతుంది, దానివల్ల వీడియో గుర్తి అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది. సో దానివల్ల ఇలా చేశాను. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ పర్టికులర్గా ఈ వీడియోకి అయితే మనకి ఎడిటింగ్ అనేది అంతగా అవసరం లేదు. జస్ట్ నేను స్టోరీ మాత్రమే చెప్పుకున్నాను కాబట్టి దీనికి అంతగా ఎడిటింగ్ అవసరం లేదు. మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని షోలో పెట్టుకొని వినేసి ఆరాంగా కళ్ళు మూసుకొని వింటే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంటుంది. మీరైతే ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ మూవీ ఎలా ఉంటుందో. సో అలా అందుకనే ఇలా చేశాను. ఇంకా ఇదెందుకు పెట్టావు వ్లాగ్ టైప్ అని ఎందుకంటే అలా ఇప్పుడు కొంతమందికి ఇలా ఫోన్ స్క్రీన్ చూస్తూనే మీరు ఈ స్టోరీ వినేకి కొంతమంది ఇష్టపడతారు కాబట్టి, సో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇలా వ్లాగ్ టైప్ అయితే పెట్టాను అనమాట. బాగుంటుంది చూయగుడితే అని. సో ఇప్పటికే చాలా డిస్కస్ చేసాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతే, సో గాయస్ ఇప్పుడు స్టోరీ ఓపెన్ చేస్తే మన మెయిన్ హీరో అయితే యంగ్ ఏజ్లో ఉంటాడు. అండ్ గైస్ మీరు చూసుకుంటే మనకి కల్కి మూవీలో ప్రభాస్ గారు చూసుకుంటే మనకి టైం గడిపేస్తూ దొంగతనాలు చేస్తూ ఇలా అయితే ఉంటాడు కదా, ఎందుకంటే దీనిలోకి వెళ్ళాలని. సో ఈ మూవీలో ఎగ్జాక్ట్ అది కాదు, కానీ హీరో గుడితే అదే చిన్న చిన్న పనులు చేస్తూ టైం అయితే గడుపుతూ ఉంటాడనమాట. హీరో లైఫ్ చూసుకుంటే అప్పటి వరకు చాలా ర్యాండమ్గా ఉంటుంది, నార్మల్ హ్యూమన్కి అట్లా అయితే నార్మల్గా ఉంటుంది అనమాట. అప్పుడే హీరోయిన్ చూసుకుంటే ఎక్కడ నింకున్న మన హీరో తాకైతే వస్తుంది. అండ్ హీరోయిన్ చూసుకుంటే మనకి శ్రీలంక ఇంకో అయినా కావచ్చు, లేదంటే భూతాన్ ఇంకో అయినా కావచ్చు. ఈ రెండిట్లో ఉన్న ఆశ్రమాల్లో అయితే ఒక ఆశ్రమంలో ఇంకో అయితే వస్తుంది, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఇదైతే మనం మూవీ చూసే తెలుసుకోవాలి సార్ గైస్. అండ్ హీరోయిన్ ఎందుకు వచ్చిందో మనకైతే ఇంకా ఇప్పుడే చెప్పలేదు. చూస్తే హీరోయిన్ అయితే గుర్తుపెట్టి ఎందుకు గుర్తుపడుతుంది అంటే, హీరో వాళ్ళ మదర్ ఉంది కదా, ఆ మదర్ ఆ ఆశ్రమంలో మెయిన్ క్యాండిడేట్ అనమాట, ముఖ్యమైన వ్యక్తి. సో ఆ ఆశ్రమంలో ఉన్న మెయిన్ పర్సన్ అండ్ వాళ్ళ మదర్ చేరుకొని హీరోయిన్ అయితే ఇతన్ని వెతికి పట్టుకొని ఇతని పని ఉంటుంది గైస్. ఇతనికి అంటే ఇతని కార్యజన్ముడు లైక్ అట్లా ఉంటుంది కదా, ఇతను పుట్టిండే దానికి ఒక వర్క్ అయితే ఉంటుంది. సో ఆ పని చేయడానికి ఇతన్ని తీసుకొని రమ్మని అయితే పంపించి ఉంటారు. సో హీరోయిన్ వచ్చి ఇలా హీరోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీరో ఎంత కల్పిత కథల టైప్ ఆఫ్ కొట్టిపడేస్తూ ఉంటాడు. సో హీరో అయితే అంతగా దాన్ని లైక్ చేసేలే, అది ఊరికే వదిలేస్తారనమాట. బట్ హీరోయిన్ చాలా బాగుంటుంది కాబట్టి మనోడు కుడితే టెంప్ట్ అవుతూ ఉంటాడు, బట్ అనుకోకుండా లవ్ చేస్తూ ఉంటాడు. అలా హీరో కొన్ని మంచి పనులు చేయడం వల్ల హీరోయిన్ గుర్తి ఫ్లాట్ అయిపోతుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య లవ్ అయితే పుడుతుంది అనమాట. అండ్ ఇప్పుడే ఎగ్జాక్ట్గా మన హీరోయిన్ అయితే కొంతమంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు గైస్. వాళ్ళు చూసుకుంటే మనకి ఎవరో పర్టికులర్గా తెలీదు, మనోజ్ టైప్ వచ్చిన విలన్స్ అయినా కావచ్చు, లేదంటే వేరే గ్యాంగ్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళైనా కావచ్చు. బట్ అక్కడ చాలా మంది వచ్చింటారు, లైక్ 10 మెంబర్స్ అలాగే వచ్చింటారు. ఫ్లైట్స్ చాలా మెయిన్ వెహికల్స్ వేసుకొని వచ్చింటాడు. సో హీరో చూసుకుంటే వాళ్ళతో ఫైట్ చేయలేదన్నమాట, ఎందుకంటే హీరో ఇంకా నార్మల్ పర్సన్నే, అతనికి ఇంకా ఏం తెలీదు. సో వాళ్ళైతే చాలా పవర్ఫుల్ వెపన్స్ యూజ్ చేస్తుంటారు, అండ్ వాళ్ళతో కొంచెం ఫ్యాంటసీ పవర్స్ గుర్తి ఉంటాయి అన్నమాట. సో హీరో షాక్, అసలు హీరోకి ఏమీ అర్థం కాదనమాట. సో అప్పుడు చూసుకుంటే హీరో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట, ఎందుకు కాపాడుకోలేకపోయాను ఇలా చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే హీరోయిన్ సైడ్ వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చి ఆయన హీరోయిన్ అయితే తీసుకొని వెళ్తారనమాట. అండ్ ఇలా అయినా తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే హీరోయిన్ ముందుగానే హీరోకి అయితే అడ్రస్ చెప్పిండొచ్చు. సో అప్పుడు హీరో అయితే వెళ్ళొచ్చు ఆ ఆశ్రమానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో మదర్ని అయితే కలుస్తారనమాట, తన మదర్ని. సో అక్కడ కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, సో కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు అనుకుంటున్నా. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందని నాకు తెలీదు. సో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఛాన్స్ అయితే చాలా హై పర్సెంటేజే ఉండదు.
అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏముండొచ్చు అంటే మ్యాక్సిమం ఆ మూవీ మెయిన్ ప్లాట్ ఆ ఫ్లాష్ బ్యాక్లోనే ఉండొచ్చు అయితే అనుకుంటున్నా గైస్. అదేంటంటే అప్పటి కాలంలో అశోక చక్రవర్తి చాలా పవర్ఫుల్ అండ్ చాలా క్రూయల్ పర్సన్ అనమాట. అతను చూసుకుంటే ఎంత క్రూయల్ అంటే ఇడీ ప్రపంచాన్నే ఆక్యుపై చేసేంత సమర్థుడు. సో అతను చూసుకుంటే అలాంటి చాలా పెద్ద యుద్ధం అంటే కళింగ యుద్ధం ఇలాంటి చాలా పవర్ఫుల్ యుద్ధాలు చేసింటాడు. అండ్ ఆ యుద్ధాల్లో చాలా మంది చనిపోయింటారు. అంత ప్రాణ నష్టాన్ని చూసి చెలించిపోయి ఇంకా ఎవరు ప్రాణాలు అలా వేస్ట్ అవ్వకూడదని అండ్ ఇంకా ఎవరు అలా చనిపోకూడదని అతనైతే బుద్ధిజంలోకైతే చేరిపోతారనమాట. అండ్ అప్పుడే మన అశోకుడు చాలా పురాణాలు చాలా గ్రంథాలు అలా చాలా ఇతిహాసాలు అంతా తెలుసుకొని అండ్ తన దగ్గరున్న జ్ఞానంతో అవంతా కలిపి 9 పుస్తకాలు అయితే రాస్తాడు. అండ్ ఆ 9 పుస్తకాల గురించి వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళ మంత్రులకు గుర్తి తెలియదంటే నమ్మడి గాయస్. సో ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లోనూ మనం ఫుల్ రిలేటివ్స్నే నమ్మలేకపోతాము. అలాంటిది అప్పట్లో ఇంకా మంత్రులు అంటే చూసుకొని మళ్ళీ వెన్నుపోటు పడిచేసి రాజ్యం లాక్కేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. సో ఎందుకు నమ్మాలని అశోకుడైతే ఎవరిని నమ్మకుండా తనకి చాలా లాయల్టీగా ఉండే ఒక 9 మందిని అయితే పిక్ చేసుకుంటాడు. అండ్ ఆ 9 మందికి కొంచెం జ్ఞానం పంచి కొంచెం పవర్స్ ఇచ్చి ఎందుకంటే ఈ 9 బుక్స్ని కాపాడాలని వాళ్ళకైతే కొన్ని టెక్నిక్స్ అయితే నేర్పించి వాళ్ళనైతే ఈ ప్రపంచంలో ఉన్న నలుమూలలకి వివిధ ప్రాంతాలకి అలా పంపించేసి ఈ బుక్స్ని తరతరాలుగా కాపాడండి అయితే చెప్తాడు. ఎప్పుడైతే ఈ ప్రపంచం నాశనం అవుతుందో ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు అంతా మతి తప్పి ఇలా విచ్చలవిడిగా చేస్తూ ఇలా మోసాలు చేసి ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడే అలా ఉందంటే ఇంక ఫ్యూచర్లో చాలా దరిద్రంగానే ఉంటుంది. అండ్ ఇలా అయితే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీరు ఈ బుక్స్ని తీసుకొని వచ్చి ఈ ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించండి అని వాళ్ళకైతే ఇలా ఆజ్ఞాపించింటాడనమాట. సో వాళ్ళు చూసుకుంటే వాళ్ళ పనిని అలా కరెక్ట్గా చేస్తుంటారు గైస్. అండ్ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ సిస్టమ్ బుక్స్ని ప్రొటెక్ట్ చేసే సిస్టమ్ అనేది ప్రజెంట్ ఉన్న బుక్ హోల్డర్ ఉంటారు కదా అతను ఫుల్ ఏజ్ అయిపోయిన తర్వాత అతని కొడుకు ఆ బుక్ హోల్డ్ చేసుకుని ఆ బుక్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత అయితే వెళ్తుండే. సో అలాగే సైకిల్ అనేది రన్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. సో వాళ్ళ ఫ్యామిలీ ఇంకా ఎవరు లేకపోతే ఇంకొకరిని కొత్తగా ఒకరిని అయితే పిక్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ మన బ్లాక్ స్క్వాడ్ అదే మంచి మనోజ్ అన్న ఉన్నారు కదా ఆయన చూస్తే విలన్గా ఉంటాడు. ఆయన చూసుకుంటే మనకి బుక్స్ కోసం సీక్రెట్గా సెర్చ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకో నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు గాయస్. మేబీ ఏమైనా అతను పవర్ఫుల్గా అవ్వాలి ప్రపంచాన్ని శాసించాలని మేబీ అలా పెడతారేమో అనుకుంటున్నా. మేబీ చెప్పలేను. అండ్ ఇక్కడ నా జెన్యూన్ ఒపీనియన్ నేను చెప్పున్నా ఏంటంటే మంచు మనోజ్ ఆల్రెడీ ఆయనకి ఒక స్టార్డమ్ అయితే ఉంది. సో ఆయన్ని అలా ప్యూర్ విలన్గా చూపించే కింద ఆయన క్యారెక్టర్ని ఆయన స్టార్డమ్ని పర్ఫెక్ట్గా వాడుకుంటే మేబీ ఈ మూవీ హైప్స్ మించి రీచ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం యానిమేస్లో చూసుకుంటే చాలామంది విలన్స్ ఉంటారు. లైక్ నరుటో యానిమే తీసుకున్నాం చాలా అంటే చాలామంది విలన్స్ ఉంటారు. సో వాళ్ళని చూసుకుంటే వాళ్ళు పేరుకి విలన్సే బట్ వాళ్ళ ప్రతి అడుగు వేస్తారు కదా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని వేసే ప్రతి అడుగు ఒక మంచి పనికే. సో వాళ్ళ వే అనేది వాళ్ళ గురి అనేది వాళ్ళ వే అనేది చాలా ఇదిగా ఉంటుంది. కొంచెం విలనిజంగా ఉంటుంది వాళ్ళ వే అనేది. బట్ వాళ్ళ గురి అయితే ఈ ప్రపంచానికి మంచి చేయాలనే ఉంటుంది. లైక్ ఇటాచి మదారా ఊచి హౌ ఓబిటో లైక్ మదారా చూసుకుంటే ఈ ప్రపంచంలో పీస్ తేవాలని తను ఫైట్ చేస్తుంటాడు. బట్ అతని వే అయితే విలన్గా ఉంటుంది. అండ్ మన ఇటాచి ఉచియా చూసుకుంటే అతని విలేజ్ని కాపాడాలని చూసుకుంటాడు. అతని వే అనేది క్రూయల్గా ఉంటుంది. బట్ అతని ఇది అనేది మంచిగా హీరో టైపే ఉంటుంది. అండ్ మన ఒబిటో ఉచియా చూసుకుంటే ఆయన తన లవ్ని కాపాడుకోలేకపోయానని ఈ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. బట్ అతని పైనలో చాలా అర్థం ఉంది గైస్. సో ఇలా చూపిస్తే భలే ఉంటుంది. లైక్ ఆయన హీరో కదా ఆయనని ఏదో ఒక లైక్ ఎట్లా ఉంటే బాగుంటుందంటే ఇప్పుడు చూసుకుంటే మంచు మనోజ్ అన్న వే అయితే బుక్స్ని కలెక్ట్ చేయడం చాలా క్రూయల్గా చేస్తున్నారు. సో అతని వే విలనిజంగా ఉండి అతని లక్ష్యం అనేది అండ్ చాలా మంచిదై ఉంటే పక్క చెప్తున్నా ఈ మూవీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మేబీ డైరెక్టర్ ఇలా చేయాలని
హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను గైస్. ఎందుకంటే అలాంటి హీరోకి ఇలాంటి విలన్ లైక్ హీరో క్యారెక్టర్స్ ఇస్తేనే బాగుంటుంది. లైక్ మీరు మదర్ ఐ చెప్పాను కదా, మీరు నరుటో యానిమే చూసినా చూడకపోయినా నేను చెప్పినాను కదా. సో అలా ఉంటుంది గైస్. సో ఇలా చేస్తే పక్కా చెప్తున్న మూవీ అయితే తోపు ఉంటుంది. నాకు అదొకటే నేను కోరుకునేది ఈ మూవీలో. సో చూద్దాం, ఇంకా మూవీ 2 డేస్లో వస్తాను కదా, చూసి రివ్యూ ఇస్తాను. సో ఇలా చూసుకుంటే అప్పుడు మన హీరో అయితే వచ్చి వెళ్తాం అంతా వినిన తర్వాత అతన్ని ఇప్పటికీ అతను చూసుకుంటే మన మంచు మనోజ్ అన్న చూసుకుంటే 8 బుక్స్ని అయితే కనిపెట్టే ఉంటాడు. అండ్ మిగతా ఒక్క బుక్, జస్ట్ ఆ ఒక్క బుక్ కనుక కనిపెట్టేస్తే మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసుకున్నారు కదా, ఆ ఒక్క బుక్ 9 బుక్స్ని కనిపెట్టేస్తే ఇంకా ఆయన యుద్ధం అనేది ఇలా మన హీరో ఉన్నారు కదా తేజ సర్జా, అతని వల్ల గుర్తే కాదు, ఇంకా డైరెక్ట్ శ్రీరాముడితోనే. సో అలాంటి పవర్ఫుల్ ఆయన్ని ఇంకా ఆ 8 పవర్ఫుల్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా శ్రీరాముడు ఆయుధంతోనే చంపగలము ఆ 8 బుక్స్ ఉండడం వల్ల. లేదు ఇంకా 9th బుక్ గుర్తి కనిపెట్టాడంటే ఆ ఆయుధం గుర్తి ఎందుకు పనికిరాదు, డైరెక్ట్ ఆ శ్రీరాముడే దిగి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ 9 బుక్స్ ఆయన ఒక 10 తలరాల రామనాసురునిగా ఉంటాడు. సో గాయస్ వింటున్నా, మీకు ఎలా ఉండో లేదో తెలియదు కానీ చెప్తున్నా, నాకైతే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. సో ఇంకా మూవీలో ఇలా ఉంటే పక్కా చెప్తున్నాను కదా, సీట్లు అయితే పీకి పక్కన పారేసేదే. సో మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ? అండ్ ఇంకా ఎండింగ్ గురించి చెప్దాం అనుకున్నాం గాయస్. ఇంక ఎండింగ్ ఎలా ఉంటుందో మీరైతే ప్రిడిక్ట్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు అది చెప్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అసలే మీరు ఫస్ట్లో చూసేలేదు, ఇంకా ఎండింగ్ ఆర్ట్ వరకు చూసేది. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఈ వీడియోని ఎంతమంది చూసారో నాకైతే తెలీదు. అప్పట్లోనే స్కిప్ చేసేంటారు. మన వీడియో అనేది స్టార్టింగ్లో కొంచెం పికప్ అవుతూ ఉంటుంది కాబట్టి స్లోగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే కొంచెం దాటిందా పక్క మన వీడియో అయితే వాయిస్ అయితే సైక్ వస్తుంది నా వాయిస్. సో ప్లీజ్ ఫుల్ వాచ్ చేయండి. ఆ తర్వాత మీ జెన్యూన్ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి గాయస్. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ చేయండి. అండ్ మూవీ గుర్తి తప్పకుండా వెళ్దాం, రివ్యూ గుర్తి ఇస్తాను. ఆ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అయితే కింద కామెంట్ చేయండి. అండ్ గాయస్ మీరు ఇప్పటి వరకు చూస్తున్నారా? ఇప్పటి వరకు చూసి ఉంటే నేను ఈ మూవీ రివ్యూ చేయాలా వద్దా కింద కామెంట్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది మీరు ఇప్పటి వరకు చూశారు అని. ఓకేనా గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ దెన్ బై బై నౌ.